మొదటి దాన్ని దేవయజ్ఞము అంటారు. దేవయజ్ఞము అంటే ఇప్పుడు నా శరీరం ఉందనుకోండి, ఈ శరీరమునందు దేవతలు ఆవహించి ఉంటారు అని వేదం చెప్తోంది. కాబట్టి ఈ శరీరమును పోషించడంలో కూడా దేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది. నేను ఊపిరి తీస్తే తప్ప ఈ శరీరం నిలబడదు. ఈ వాయువు బ్రహ్మాండంలో ఉంటుంది. ఈ బ్రహ్మాండంలో ఉన్న వాయువు పిండాండంలోకి ఎడుతుంది. వెళ్ళిన తర్వాత మలినమైపోతుంది. మలినమైపోయినటువంటి ఈ వాయువుని మళ్ళీ ఎవరు పుచ్చుకుంటారు? బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. ఈ పిండాండానికి ఆకలేసింది, ఇందులో అన్నం వెయ్యాలి. దీనికి అన్నం ఎవరిస్తారు? బ్రహ్మాండం ఇస్తుంది. అందులోంచి తీసి ఓ యాపిల్ పండు ఇందులో పడేశాను. ఇప్పుడు ఆ బ్రహ్మాండంలో ఉన్న యాపిల్ పండు పిండాండంలోకి వెళ్ళింది. ఇందులో పిప్పి మిగిలిపోయింది. ఈ మిగిలిపోయిన పిప్పి ఎవరు పట్టుకుంటారు? మళ్ళీ బ్రహ్మాండం పట్టుకుంటుంది. పిండాండానికి దాహం వేసింది, ఎవరు నీళ్ళు ఇస్తారు? బ్రహ్మాండం ఇస్తుంది. బయట నదులలో నీళ్లుంటాయి, చెరువులలో నీళ్లుంటాయి. ఆ నీళ్లు తీసి పిండాండంలో పోశారు. ఈ పిండాండంలో మళ్ళీ కాసిన నీళ్లు మిగిలిపోయాయి. ఇప్పుడు ఈ అశుభ్రమైనటువంటి మలినమైనటువంటి నీటిని ఎవరు పుచ్చుకుంటారు? మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. దీనికి గాలి అవసరమైంది, ఎవరిస్తారు? బ్రహ్మాండం ఇస్తుంది. బ్రహ్మాండంలో గాలి పిండాండంలోకి ఎడుతుంది. పిండాండంలోకి వెళ్ళగానే ఆ గాలి మలినమైపోతుంది. మలినమైపోయిన గాలిని మళ్ళీ విడిచిపెట్టినప్పుడు ఎవరు పుచ్చుకుంటారు? బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. బ్రహ్మాండము పిండాండము ఇలా సమన్వయమయ్యేటట్టుగా నేను కాదు చేస్తున్నది, దేవతలు చేస్తున్నారు. ఎందుకని? ఒక యాపిల్ చెట్టుకి యాపిల్ పండే కాసేటట్టు నేనా చెయ్యగలను? వసంత ఋతువు వచ్చిందని నేను మామిడి చెట్టుకి చెప్పానా? ఎలా కాసింది మామిడికాయ? అది పండాలని నేను నేర్పానా? అది ఎలా పండింది? అది నేను తినడానికి ఇంత సున్నితమైనటువంటి నోటిలో ఇంత కఠినమైన దంతపంక్తిని ఎవరు పెట్టారు? దాని మధ్యలో రసాంకురములతో మెత్తని నాలుకను ఎవరు పెట్టారు? పళ్ళు అంత కటకట నములుతుంటే నాలుక అందులోకి వెళ్లకుండా జాగ్రత్తగా తోస్తుంటే మళ్ళీ కంఠంలోకి జారిపోవడానికి వీలుగా లాలాజలం దవడల్లోంచి పుట్టేటట్టుగా ఎవరు చేశారు? అది జారి లోపలికి వెళ్ళిన తర్వాత సూక్ష్మక్రిములు మరణించడానికి రసాయనములు పుట్టి జీర్ణమయ్యేటట్టు ఎవరు చేశారు? జీర్ణమైన తరువాత శక్తినంతటినీ శరీరం పుచ్చుకున్న తర్వాత పిప్పి బయటికి వెళ్ళడానికి ఎవరు ఏర్పాటు చేశారు? ఇదంతా చేసిన వారు ఎవరో ఒకడు ఉండకుండా మాత్రం జరగదు. నేను ఒక ఇంటికి వెళ్ళి ఎవరండి లోపల అన్నాను, ఎవరూ లేరండి అన్నారు. ఎవరూ లేరండి అంటే దాని అర్థం ఏమిటి? ఇంట్లోంచి ఏ పని పిల్లో చెప్పింది, ఇంట్లో ఎవరూ లేరండి అంటే యజమాని లేడు, యజమానురాలు లేదు, గురు పౌర్ణమికి ఏదో పూజ చేసుకోవడానికి వెళ్ళారు. మరి ఇంట్లో ఎవరున్నారు? పని పిల్ల ఉంది, నీకు నాతో ఏం పని ఉంటుంది? కాబట్టి ఇంట్లో ఎవరూ లేరండి. ఇంట్లో ఎవరూ లేరండి నిజమా? ఉండేనా చెప్తున్నారు ఈ మాట? ఉన్నది ఎవరూ లేరండి అని చెప్తోంది అంటే నీకు కావలసిన వారు లేరు. ఇంట్లో ఉండి ఎవరూ లేరండి అన్నది ఎంత సత్యమో వ్యావహారికంలో, పైకి కనపడకపోయినా ఎవరో ఉంటేనే ఇది జరుగుతోందన్నది అంత సత్యం. కాబట్టి ఆ ఉన్నవాడు కంటికే కనపడాలనుకుంటే ఆ భక్తితో ఉన్నవాడికి కనపడతాడు ఒక్కొక్కసారి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభి వదన్యదాస్తే అంది వేదం. కనపడ్డాడు ఒక్కొక్కసారి. అప్పుడే అవతారాలుగా వచ్చాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఆయనే చెప్పాడు. కాబట్టి ఆ ఉన్నాడనబడుతున్నవాడు ఎవరున్నాడో వాడికి కొంత ప్రీతితో పూజ చేస్తాడు. అయ్యా నువ్వు ఇంత ఉపకారం చేస్తున్నావు, ఇదిగో ప్రీతితో చేస్తున్నారు కనుక, సాత్విక భావనతో ఉన్నారు కనుక కొండంత దేవుడికి కొండంత నైవేద్యం పెడతారా? ఓ చిన్న బెల్లంగడ్డ, ఆయన అన్నీ తయారు చేస్తే మనం ఆయనకి ఏమిస్తాం? ఓ బెల్లంగడ్డ పెట్టి ప్రేమతో అయ్యా పుచ్చుకోండి అంటే చాలరా నేను సంతోషించానంటాడు. అందుకు నైవేద్యం. ఇంకా సంతోషం కలిగితే యజ్ఞం చేసి హవిస్సు దేవతలకు ఇస్తారు మంత్రపురస్సరంగా. దాన్ని దేవయజ్ఞము అంటారు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి అని కదూ. ఏది తింటున్నా అది ఈశ్వరార్పణమస్తు అనుకుని తినడం. ఈ లోపల ఈశ్వరుడు ఉన్నాడు, వాడికి ఇది చిందుగాక అనుకుని ఒకసారి నోట్లో వేసుకుంటారు, తింటారు. అంటే అలా చెయ్యడాన్ని దేవయజ్ఞం అంటారు. ఇంట్లో పూజ చేసి నైవేద్యం పెట్టండి, తినేటప్పుడు ఇది భగవంతుడి అనుగ్రహం అనుకోండి, యజ్ఞం చేసి దేవతలకి హవిస్సివ్వండి, దాన్ని దేవయజ్ఞము అంటారు. ఇది మహాయజ్ఞము. ఎందుకని? అందులో ఒక గొప్ప లక్షణం ఉంది, కృతజ్ఞత. కృతజ్ఞత అన్న మాట లేదనుకోండి, మనిషికి పశువుకి ఏమిటి తేడా?
ఒకసారి ఒక ఉపకారం చేసిన వాడిని గుర్తు పెట్టుకుని స్మరిస్తే కృతజ్ఞత. వాడెవరో నాకు తెలియదు, కానీ నేను రాత్రి నిద్రపోయినప్పుడు వాడు ఊపిరి తీయిస్తున్నాడు. వాడెవరో నాకు తెలియదు, కానీ నేను తిన్నది జీర్ణం చేస్తున్నాడు. వాడెవరో నాకు తెలియదు, కానీ నా లోపల నీళ్ళు అయిపోయాయని నాకు తెలియదు. నీ లోపల నీళ్ళు అయిపోయాయని దాహం రూపంలో నాకు చెప్పాడు. నా లోపల పదార్థం అయిపోయిందని నాకు తెలియదు, ఆకలి రూపంలో మంట పుట్టించి వాడు చెప్పాడు, లోపల పదార్థం అయిపోయింది, నీరసపడిపోతున్నావు, తినమని చెప్పాడు. నేను అదే పనిగా తిరుగుతుంటే బడలిపోయావు, నిద్రపొమ్మని ఆవలింత రూపంలో చెప్పాడు. నేను నాలుక రుచికి వశపడి ఎక్కువ తినేస్తే త్రిడుపు రూపంలో చెప్పాడు, ఇక తినకు కడుపు పట్టదు అన్నాడు. వాడెవరో నాకు ఇన్ని ఉపకారాలు చేస్తున్నాడు. వాడు నాకు కనపడి ఉండి ఉండకపోవచ్చు, కానీ వాడొకడు ఉన్నాడని నేను నమ్ముతున్నాను. కాబట్టి వాడికి నేను ప్రీతితో చేసినటువంటి నైవేద్యం కానీ యజ్ఞం కానీ ఇవి దేవయజ్ఞము అని పిలుస్తారు. అందులో కృతజ్ఞతా లక్షణం ఉన్నది. అది విస్తరించిందనుకోండి, మీకు ఏ చిన్న ఉపకారం చేసిన వాళ్ళనైనా సరే మీరు ప్రేమతో చూడకుండా ఉండలేరు. అప్పుడు ప్రేమ భావన మిగులుతుంది మనుషుల మధ్య. ఆ ప్రేమ భావన ఏం చేస్తుంది? శాంతికి కారణమవుతుంది. అందుకే అది మహాయజ్ఞములలో మొదటి.